హలో ఎవ్రీవన్. సో మన తెలుగు యాక్టర్ ప్రకాష్ రాజ్ ఉన్నారు కదా, ప్రకాష్ రాజ్ ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చినారంటే, ఏదైతే మన కంట్రీలో జరుగుతుందో అదొక జెనోసైడ్. అంటే ఏంటంటే ఒక ఫ్యూచర్లో యుద్ధం దేని మీద అంటే ఇస్లాం మీద, ముస్లిమ్స్ మీద యుద్ధం చేయడానికి ట్రై చేస్తున్నాం అని అంటున్నారు. అంటే 12 years అవుతుంది మోడీ ఏమంటారు రూలింగ్ అయ్యి, బీజేపీ రూలింగ్ వచ్చి చేయాలనుకుంటే ఎప్పుడో చేస్తున్నాయి కదా, 12 years ఎందుకు అవుతుంది? ఇంకోటి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇండియా ఇన్ని రోజులు మన భారతదేశం ఏ కంట్రీ మీద అటాక్ చేయలేదు. ఇన్ని ఇయర్స్ చూసుకున్నాం. లైక్ మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 5000 years సివిలైజేషన్ మన దేశం. ఏ కంట్రీ మీద పక్క కంట్రీలో పుల్ల పెట్టలేదు, పక్క కంట్రీలో దూర్చలేదు, ఏ కంట్రీ మీద అటాక్ చేయలేదు. మీరు అనుకున్నారు చూసినారా, ఏదైతే వైప్ అవుట్ చేయాలనుకుంటున్నారు, మైనారిటీస్ని వైప్ అవుట్ చేయాలనుకుంటున్నారు, ముస్లిమ్స్ని వైప్ అవుట్ చేయాలనుకున్నారు, వాళ్ళు వచ్చి మన ఇండియన్స్ని అందరినీ కన్వర్ట్ చేసి వాళ్ళు మన ఇండియన్స్ హిందూస్ మీద అటాక్ చేసి వాళ్ళు కన్వర్ట్ చేసినారు. సో ఇండియా హ్యాస్ నెవర్ అటాక్డ్ ఎనీ కంట్రీ. ఫస్ట్ రిమెంబర్ దట్. అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు క్రియేట్ ఎనీ జెనోసైడ్. మీ బుద్ధిలో అట్లుంటే అది మీ ఇష్టం. అది యూ షుడ్ నాట్ గివ్ దట్ స్టేట్మెంట్. యాక్చువల్లీ మిమ్మల్ని జైలు వేయాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అసలు మీకు ఏ సినిమాలు ఇవ్వద్దు. మీకు సినిమాలు ఎక్కువ ఏమవుతుందంటే మైండ్ పనిచేస్తలేదు. ఇష్టం వచ్చినట్టు హిందూస్ జెనోసైడ్ చేస్తున్నారు, లేకపోతే బీజేపీ జెనోసైడ్ చేస్తున్నది, ఆర్ఎస్ఎస్ జెనోసైడ్ చేస్తుంది. ఆర్ఎస్ఎస్ చేయాలనుకుంటే ఎప్పుడే చేస్తున్నాయి కదా. ఆర్ఎస్ఎస్ మెయిన్ ఉద్దేశం ఏంది? హిందూస్ని అందరినీ కలిపి ఒక మంచి కల్చర్ని క్రియేట్ చేద్దామని తప్ప జెనోసైడ్ చేయాలనే ఉద్దేశం లేదు. ఏదైతే ఇప్పుడు ఆఫ్ఘన్ నుంచి ఈ ముఘల్స్ వచ్చి మన ఇండియాని డిస్ట్రాయ్ చేసినట్టు చూసినారో, మీరు ఒకసారి టెంపుల్స్కి వెళ్ళండి, వరంగల్లో ఉన్న టెంపుల్స్కి వెళ్ళండి, లేకపోతే విశాఖపట్నంలో ఉన్న టెంపుల్స్కి వెళ్ళండి, తిరుపతి దగ్గర ఉన్న టెంపుల్స్ చూడండి. భారతదేశంలో ఏ టెంపుల్స్ అనేవి ఉండే, అవన్నీ టెంపుల్స్ ముస్లిమ్స్ అటాక్ చేసినవి. హిందూస్ జెనోసైడ్ చేయలేదు. హిందూస్ చేయాలనుకుంటే ఎప్పుడో చేస్తుండే. హిందూ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ పీస్ఫుల్ రిలీజియన్. ఐఎమ్ నాట్ సేయింగ్ ముస్లిం ఇస్లాం ఈజ్ ఏ బ్యాడ్ రిలీజియన్, బట్ హిందూస్ ఎప్పుడూ ఒక కంట్రీ మీద అటాక్ చేయలేదు, ఒక రిలీజియన్ మీద అటాక్ చేయలేదు. ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్ దాట్. అండ్ మీ ఫ్రెండ్ ఎవరో భయపడ్డారని ఇక్కడ హిందూస్ భయపడతారు అట్లా కాదు. వీఆర్ నాట్ స్కేర్ ఆఫ్ ఎనీథింగ్. ఓకే, యూఆర్ ఏ బుల్షిట్ యాక్టర్. ఐ డోంట్ కేర్ ఆఫ్ యూ. ఓకే, సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నో వన్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎనీ జెనోసైడ్. మీ బుద్ధిలో ఆ భయం ఉన్నట్టున్నది. యాక్చువల్లీ మీ భయంని పక్కింటోని భయం మీకు పెట్టకండి. మీకు ఏదో జెనోసైడ్ చేస్తున్నారని మీరు భయపడి ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వాలి. యాక్చువల్లీ మీరు మిమ్మల్ని జైలు వేయాలి ఫస్ట్ థింగ్. అక్కడ పోలీసులు అందరు కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు కానీ. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ఇండియా ఈజ్ ఆల్సో ఏ హిందూ రాష్ట్ర. ఓకే, ఇండియా భారతదేశం మొత్తం హిందూ రాష్ట్ర. ఓకే, సో దీన్ని ఎవరు ఆపలేరు. జై హింద్.